4+4 ఆఫర్. మొదటిసారిగా కంట్రీ డిలైట్ పాలని 4 రోజులు ఆర్డర్ చేసిన వాళ్ళకి మరో 4 రోజులు ఫ్రీ. ఇంకెందుకు ఆలస్యం, యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ గతంలో అన్న మాటలు మీకు గుర్తే ఉండుంటాయి. అప్పు కావాలని, అప్పే సాయం కూడా కాదు, మిత్ర దేశాలకు వెళ్ళినా మమ్మల్ని బిచ్చగాల్లాగా పాకిస్తాన్ చూస్తున్నారు. ఇది ఏదో ఇండియా అన్నది కాదు. అన్నది ఎవరు? పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ షబాజ్ షరీఫే గతంలో అన్నారు. మమ్మల్ని బెగ్గర్స్ విత్ బెగ్గింగ్ బౌల్, బిచ్చ పాత్ర పట్టుకొని బిచ్చగాళ్ళు వచ్చినట్టుగా చూస్తున్నారు, అప్పు ఇవ్వమంటే అని పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ మాట్లాడాడు. ఏమైందో ఏమో కానీ ఈ మధ్య ఒక పెద్ద భీషణ ప్రతిజ్ఞ చేశారు. మీడియాలో చూసి ఉంటారు. నాకు నిజంగా ఆ ప్రతిజ్ఞ ఏంటో చెప్పాలంటే నవ్వొస్తుంది. ఎందుకంటే ఏమంటాడంటే, మనం బాగా కష్టపడదాం, మెహనత్ కరింగే, చాలా కష్టపడదాం, ఒకరోజు వస్తుంది ఇండియన్ ఎకానమీని పాకిస్తాన్ ఎకానమీ దాటిపోతుంది, ఇక అది జరగకపోతే నా పేరు షబాజ్ షరీఫే కాదు అన్నాడు. ఆయనకి ఎంత ధైర్యం అంటే, ఆయన ఏజ్ 73 years. ఆయన బతికుండగా ఈ సమస్య రాదు, పేరు మార్చుకోవడం. ఎందుకంటే ఆయన బతికుండగా ఇండియన్ ఎకానమీని పాకిస్తాన్ దాటడం అనేది అసాధ్యం. ఫస్ట్ బంగ్లాదేశ్ ఎకానమీని దాటమనండి, ఇండియన్ ఎకానమీ తర్వాత సంగతి. తమ దేశం నుంచే విడిపోయిన భూభాగం కదా బంగ్లాదేశ్ ఎకానమీని దాటి తర్వాత ఇండియన్ ఎకానమీ గురించి ఆలోచించండి. పాకిస్తాన్ ఇలా ఎందుకంటోంది? పాకిస్తాన్ మనం ఎందుకు ఇలా అంటున్నాం? ఏదో దేశభక్తితో పాకిస్తాన్ తిడితే మనం అందరికీ ఆనందం కలగటానికి తప్పేమీ లేదు. ఎందుకంటే చారిత్రక కారణాలకు కూడా ఉన్నాయి. అందుకే పాకిస్తాన్ క్రికెట్ మైదానంలో ఓడించిన మా భారతీయులందరికీ కూడా దేశభక్తితో పులకరిస్తాం. దేర్ ఆర్ రీజన్ ఫర్ దాట్, దానికేం కాదనలే. కానీ ఇప్పుడు నేను పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ మాటలు ఒక అపహాస్యంతో కూడినవని ఎందుకంటున్నానంటే, నాట్ బికాజ్ ఆఫ్ ఎనీ అల్ట్రా నేషనలిస్ట్ సెంటిమెంట్, అతి జాతీయవాదంతో అనడం లేదు, ప్యూర్ ప్రాక్టికల్ ఎకనామిక్స్ మాట్లాడుతున్నాను. అసలు ఏమాత్రమైన తెలివి వివేకంతో పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ మాట్లాడుతున్నాడా, లేదు తమ దేశ ప్రజల్ని అంత భ్రమల్లో ఉంచదలుచుకున్నాడా? ఎందుకంటే షబాజ్ షరీఫ్ చాలా రియలిస్టిక్గానే మాట్లాడాడు. బిచ్చమడుకునేలాగా చూస్తున్నారు మమ్మల్ని అన్నాడు. మనం అనలే, ఆయనే అనుకున్నాడు ఆయన దేశం గురించి. ఇప్పుడు పాకిస్తాన్ జీడిపి ఎంత, ఇండియన్ జీడిపి ఎంత? జీడిపితో నేను పోల్చడం లేదు, ఎందుకంటే జీడిపి కరెక్ట్ క్యాలిక్యులేషన్ కాదు. ఎందుకు అంటే ఒక దేశానికి ఉన్న వనరులు ఎన్ని, ఆ దేశం యొక్క సైజ్ ఎంత, ఇవన్నీ ఫ్యాక్టరు. సో ఆ దేశానికి, భారతదేశం చాలా పెద్ద దేశం, మనతో పోలిస్తే పాకిస్తాన్ చిన్న దేశం భూభాగంలో కానీ జనాభాలో కానీ. అందువల్ల జీడిపి అనేది కరెక్ట్ కంపారిజన్ కాదు. కానీ జీడిపి పర్ క్యాపిటా అంటారు, తలసరి ఆదాయము, ఇది ఖచ్చితంగా కంపారిజన్. ఎందుకంటే దేశం జనాభా ఎక్కువ ఉండని తక్కువ ఉండని, పెద్దది కానీ చిన్నది కానీ, జనాభాతో జీడిపిని భాగించి వచ్చేది పర్ క్యాపిటల్ ఇన్కమ్, తలసరి ఆదాయం. ఇది కూడా 100% అక్యురేటా అంటే అసమానతలు ఉన్న దేశంలో ఇది అక్యురేట్గా ఉండదు. ఎందుకంటే ఒకరికి 1000 ఆవులు ఉంటాయి, ఒకరికి 1 ఆవే ఉంటుంది. 2 ఆవులు ఉన్నాయనుకోండి, మొత్తం కలిపితే 1002 ఆవులు, ఎవరేజ్ 501 వస్తాయి. అంటే 2 ఆవులు ఉన్న వ్యక్తి 1000 ఆవులు ఉన్న వ్యక్తి కలిస్తే ఎవరేజ్ 501 ఆవులు వస్తాయి. అయితే అసమానతలు ఇండియాలో ఉన్నాయి, పాకిస్తాన్లో ఉన్నాయి. అందువల్ల ఆ సమస్య రాదు ఇక్కడ కంపారిజన్కు. ఎంత భారతదేశ పర్ క్యాపిటా జీడిపి తలసరి ఆదాయము $2,700, $2,700 ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ. ఇది ఎంత? పాకిస్తాన్ జీడిపి పర్ క్యాపిటా కన్నా 70% ఎక్కువ, 70% ఎక్కువ. మీరు ఏ స్టాటిస్టిక్స్ కామన్గా తెలిసిన వాళ్ళనైనా ఒక్కసారి మీ కాస్తంత స్టాటిస్టిక్స్ పరిజ్ఞానం ఉన్న క్యాలిక్యులేట్ చేయండి. ఇండియాను దాటాలి అంటే 70% ఇప్పుడు గ్యాప్ ఉంది. మరి ఎంత దాటాలి? కేవలం పాకిస్తాన్ ఎంత వేగంగా పెరిగితే దాటడం సాధ్యమా? ఒక్క పాకిస్తాన్ వేగంగా పెరిగితే సాధ్యం కాదు. ఇండియా పూర్తిగా ఆగిపోతే సాధ్యమేమో. పాకిస్తాన్ కోసం ఇండియా ఆగుతుందా? ఇండియా వాస్తవంగా పాకిస్తాన్ ఎంత ఒక 10 రెట్లు ఇండియా కన్నా వేగంగా అభివృద్ధి చెందితే బహుశా సాధ్యమవుతుంది. నేనేమి స్టాటిస్టికల్గా క్యాలిక్యులేట్ చెప్పడం లేదు, కానీ 70% గ్యాప్ ఉంటే, మీరు ఒక 10 కిలోమీటర్ల రేస్లో ఉన్నారు, మీరు 6 కిలోమీటర్లో ఉన్నారు, 2వ కిలోమీటర్లో ఇంకో వ్యక్తి ఉన్నాడు,
6వ కిలోమీటర్ వ్యక్తి 10వ కిలోమీటర్ చేరుకునే లోపాల ఈ 2వ కిలోమీటర్ ఉన్న వ్యక్తి రావాలి అంటే ఎంత వేగంగా పరిగెత్తే సాధ్యమవుతుంది. అన్లెస్ ఆ 6వ కిలోమీటర్ ఉన్న వ్యక్తి ఆగిపోతే తప్ప ఎందుకు ఆగుతారు? సో ఇప్పుడు పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ చెప్పింది స్టాటిస్టికల్గా ఇల్యూషనే. అయితే పోనీ ఇప్పుడైనా కనీసం ఇండియాతో సమానమైన గ్రోత్ రేట్ ఉందా? 10 రెట్లు ఎక్కువ గ్రోత్ రేట్ లేదు. సమానమైన గ్రోత్ రేట్ కూడా కాదు. లేటెస్ట్ IMF ప్రొజెక్షన్స్ ప్రకారం ఇండియాస్ గ్రోత్ రేట్ 6.5% అయితే పాకిస్తాన్ వృద్ధి రేటు 3.2%. అంటే భారత వృద్ధి రేట్లో సగం మాత్రమే ఉంది. అలాంటి దేశమట 70% గ్యాప్ను దాటి ఏకంగా ఇండియా కన్నా మించిపోతుందట. సో అందువల్ల ప్రాక్టికల్గా ఇది అయ్యే పనే కాదు. కానీ ఎందుకంటున్నాడు? ఆ దేశ ప్రజల్ని భ్రమల్లో పెట్టడానికి అంటున్నాడు. ఎందుకంటే ఎక్కడా కంపారిజన్ లేదు. దీనికి కారణం ఏంటి? ఇప్పటికైనా అర్థం కావాలి. భారతదేశము సత్య నాదెల్లా, సుందర్ పిచయ్య, ఇంద్రా నూయి, శాంతను నారాయణ్, పరాగ్ అగర్వాల్ ఇలా అమెరికాలో టాప్ కంపెనీ CEOలను తయారు చేస్తుంది. పాకిస్తాన్ ఎవరిని తయారు చేస్తుంది? మసూద్ అజర్, హఫీజ్ సయీద్, దావూద్ ఇబ్రహీం, ప్రపంచంలో ఉన్న భయంకర తీవ్రవాదులందరినీ తయారు చేస్తుంది. ఒసామా బిన్ లాడెన్కి ఆశ్రయం ఇస్తుంది. ఇండియా ఎవరికి ఆశ్రయం ఇస్తుంది? మైక్రోసాఫ్ట్, గూగుల్, అమెజాన్, యాపిల్ ఇండియా ఆశ్రమిస్తుంది. పాకిస్తాన్ ఒసామా బిన్ లాడెన్, దావూద్ ఇబ్రహీం, మసూద్ అజర్లకు ఆశ్రమిస్తుంది. ఇది ఈ చిన్న విషయం పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్కి ఎందుకు అర్థం కావడం లేదు? ఇండియాలో డెమోక్రసీ ఉంది, పాకిస్తాన్లో ఆర్మీ రాజ్యం ఏలుతుంది. పాకిస్తాన్ తన బడ్జెట్లో అత్యధిక భాగం డిఫెన్స్ మీద ఖర్చు పెడుతుంది. భారతదేశం తమ దేశ ప్రజల మీద ఖర్చు పెడుతుంది. అందువల్ల పోలికే లేదు మన దేశానికి పాకిస్తాన్కు. ఇది అర్థం చేసుకోకుండా పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ అంటే కావాలంటే అనొచ్చు, మేము ఇప్పుడు తయారు చేస్తున్న లష్కర్ ఈ తోయిబా, జైష్ ఈ మహమ్మద్, హరకతుల్ ముజాహిదీన్లే కాదు, అసలు అల్ ఖైదా, ఐసిస్ కన్నా ప్రమాదకర తీవ్రవాద శక్తుల్ని మేము తయారు చేస్తాం, కాదంటే నా పేరు షాబాజ్ షరీఫ్ కాదు అంటే ఎస్ వీ విల్ యాక్సెప్ట్ ఇట్, పాసిబుల్. ఐసిస్ కన్నా అల్ ఖైదా కన్నా కూడా పవర్ఫుల్ ఫోర్స్ తయారు చేయగలుగుతారు. ఎందుకంటే తాలిబాన్ సృష్టించింది వాళ్ళే, ఒసామా బిన్ లాడెన్ సృష్టించింది వాళ్ళే, అనేక తీవ్రవాద సంస్థలను సృష్టించిన అనుభవం ఉంది. ఈ విషయంలో ఇండియా అసలు పోటీ పడాల్సిన అవసరం కూడా లేదు. అందువల్ల షాబాజ్ షరీఫ్ ఇంకా డెడెడ్ టెర్రరిస్టులను తయారు చేస్తానని బెట్ కడితే మంచిది. అనవసరంగా ఎకానమీలో బెట్ కట్టడం ఏంటి?